అందరికీ నా నమస్కారాలండి. ఫిఫ్త్ క్లాస్ వర్క్ బుక్లో వర్క్షీట్ 2.9 పేజ్ నెంబర్ 32లో ఉంది. డైరీ ఎంట్రీ గురించి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా డైరీ ఎంట్రీ అనేది అంతకుముందు 8th తర్వాత 9th 10th వీటిలో ఉండేదండి. అది తీసుకొచ్చేసి దరిదాపులుగా డైరీ ఎంట్రీ అనేది 8thలో కూడా అంత ఫోకస్గా ఉండేది కాదు. 9th 10th ప్రాముఖ్యత ఉండేది. అలాంటిది తీసుకొచ్చి 5th క్లాస్లోనే మనకి పరిచయం చేసేసారు డైరీ ఎంట్రీ అనేది. అయితే ఈ డైరీ ఎంట్రీలో ఏంటంటే ఫిల్లింగ్ ది బ్లాంక్స్ తరహాలో ఉంటుందన్నమాట. ఓకే. అయితే చాలామంది పిల్లలు చేసే పొరపాటు అది మనం గమనించుకోవాలి. ఏంటంటే డి తర్వాత ఐ వస్తే మనం రాసుకునే డైరీ అన్నమాట. అట్లా కాకుండా ఏ తర్వాత ఐ వస్తే పాల కేంద్రం అన్నమాట. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవడానికి డైరీ ఎవరు రాస్తారు? నేను అనే అతన్నేగా రాసేది. డైరీలో నేను ఈరోజు ఇక్కడికి వెళ్ళాను అలా రాస్తాం కదా. అందుకని ఐ అనేది ముందు ఉంటుంది కాబట్టి ఈ డైరీకి అందుకని దైనందిని డైరీ అంటే దైనందిని అన్నమాట. దినచర్యలు రాసుకునే పుస్తకం అని దైనందిని తెలుగులో అంటారు. ఈ డైరీకి ఏముంటుందంటే ఫస్ట్లోనే ఐ వస్తుంది. పాల కేంద్రానికి ఏ తర్వాత ఐ వస్తుంది. అది గమనించండి. అట్లా మీరు గుర్తుంచుకునే విధంగా ఈ షార్ట్ కట్ అంటే జస్ట్ గుర్తుపెట్టుకునే కొండ గుర్తు కూడా ఇలా చెప్పండి. డైరీ ఎంట్రీ. ఓకే. ఇక్కడ మనకేం చేశారంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ తరహాలో ఇచ్చారు. ముందుగానే అవి రాయాల్సినవి ఇచ్చేశారు. ఎప్పుడైనా డైరీ రాసేటప్పుడు డియర్ డైరీ అని మొదలు పెడతాం. అది ఎందుకు ఇట్లా డియర్ డైరీ అని రాయడం మొదలు పెట్టారో మనకి అంటే ఒక వ్యక్తితో మనం ఎట్లయితే మాట్లాడతామో అలా కమ్యూనికేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశం కావచ్చు. ఓకే. డియర్ డైరీ కామా టుడే ఐ అబ్జర్వ్డ్ మెనీ ట్రీస్ అరౌండ్ మై. ఇక్కడ మీరు చూస్తే స్కూల్ కానీ హోమ్ కానీ విలేజ్ కానీ ఏదైనా ఒకటి ప్లేస్ చేయమన్నారు. అది స్కూల్లో కావచ్చు లేదా హోమ్ కావచ్చు విలేజ్ కావచ్చు ఏజే. టుడే ఐ అబ్జర్వ్డ్ మెనీ ట్రీస్ అరౌండ్ మై హోమ్. ఏం చెట్లు ఉన్నాయి? దేర్ ఆర్ నీమ్, బనియన్ అండ్ టామరిన్ ట్రీస్. టామరిన్ అంటే చింతమన్ను, నీమ్ అంటే వేప, బనియన్ అంటే మర్రి. ద ట్రీస్ ఆర్ కూల్ అండ్ షేడీ. చల్లగా ఉంటాయి, అట్లానే ఇవి నీడనిస్తాయి. ద నీమ్ ట్రీ ఈజ్ బిగ్గెస్ట్ అమాంగ్ ఆల్ ద ట్రీస్. అతను చూసిన వాటిలో వేప చెట్టు ఏదైతే ఉందో అదే చాలా పెద్దదట. దే గివ్ అస్ ఫ్రెష్ ఎయిర్ అండ్ కూల్ షేడ్. ఏం చేస్తాయి? చల్లని మంచి గాలి ఇస్తాయి, ఫ్రెష్ ఎయిర్ ఎందుకంటే ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. అట్లానే చల్లటి నీడని ఇస్తూ ఉంటాయి. ఆల్ ద చిల్డ్రన్ ప్లే అండర్ ద షేడ్ ఆఫ్ నీమ్ ట్రీ. ఇంతకుముందు ఏం చెప్పాడు? నీమ్ ట్రీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి నీమ్ ట్రీ అని రాయడం జరిగింది. ఆల్ ద చిల్డ్రన్ ప్లే అండర్ షేడ్ ఆఫ్ ది నీమ్ ట్రీ. నీమ్ ట్రీ వేప చెట్టు కింద కూర్చొని ఆడుకుంటారు. వి వాటర్ ద ప్లాంట్స్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తాం? నీళ్ళని పోస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే ముందే ఇచ్చేశారు, వాటిని ఫిల్ చేయడం కంటే ప్రాబ్లం రావట్లేదు. ఇక్కడ ఎవ్రీడే కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి అనే స్పృహ ఉండాలి మామూలుగా రాయాలి అంటే. టుడే ఐ అబ్జర్వ్డ్ ఏ రోజ్ ఫ్లవర్ ఆన్ ఏ రోజ్ ప్లాంట్. రోజా చెట్టుకి రోజా మొక్కకి ఏమవుతాయి? రోజా పూలే పూస్తాయి, రోజ్ ఫ్లవరే వస్తుంది. ఇట్స్ సో బ్యూటిఫుల్. చాలా అందంగా ఉంది. జాస్మిన్ ప్లాంట్ విల్ గివ్ జాస్మిన్స్ ఇన్ సమ్మర్. జాస్మిన్ మొక్క వచ్చేసి జాస్మిన్ పూలు ఇస్తుంది ఎప్పుడు? సమ్మర్లో అంటే వేసవి కాలంలో. వీ కెన్ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ జాస్మిన్స్. అప్పుడు సమ్మర్లో ఏం జరుగుతుందంటే ఆ సువాసన అనేది వస్తుంది, పూల సువాసన. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే. నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఆ చెట్లన్నీ చూసి మొత్తానికి పిల్లలు ఆడుకునేది కానీ రోజు ఆ నీళ్లు పోయడం కానివ్వండి, ఆ తర్వాత రోజా పువ్వు చూడడం కానివ్వండి, ఆ తర్వాత ఎండాకాలం జాస్మిన్ పువ్వులు పోస్తే వాటి సువాసన చూడడం కానివ్వండి, ఇవన్నీ తాను చేసిన అంటే నీళ్లు పోస్తాం అంటున్నాడు కదా. సో ఒక ప్రోడక్ట్ అనేది తాను కూడా పెంచడం జరిగింది, చెట్లను పెంచడం జరిగింది కాబట్టి తనకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పడం జరిగింది. అండ్ చివరిలో వచ్చేసి నేమ్ని రాయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ నేమ్ అంటే మనకి ఇదంతా కూడా ఎగ్జామ్లో రాయడానికి ఓ ప్రొసీజర్. మామూలుగా రాసేటప్పుడు మామూలు హ్యాబిట్ ఒకటి ఉండాలి. అంటే పిల్లలు కనుక మీ ఇళ్లలో ఉన్నట్లయితే ఖచ్చితంగా డైరీ అనేది రాయించండి ఓన్గా. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పర్సనాలిటీ డెవలప్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది డైరీ రాయడం వల్ల. ఇదండి. అంటే పేజ్ నెంబర్ 32లో డైరీ ఎంట్రీ ఉంది. మీ దగ్గర వర్క్ బుక్ ఉంటే ఒకసారి గమనించండి. అండ్ యాక్చువల్గా ఎలా ఫిల్ చేయాలనేది మనం చెప్పుకున్నాం. పెద్ద విషయం కాదు కానీ కొన్ని అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఎట్లా అడగొచ్చు అంటే ఎగ్జామ్స్లో నువ్వు డైరీ రాసినప్పుడు దేంతో ఎండ్ అవుతుంది?
చివరిగా దేంతో ఎండ్ చేస్తాం అనేసి రాయొచ్చు. అంటే నేమ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, డియర్ డైరీ అవసరం లేదు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. దేంతో స్టార్ట్ చేశారు, డైరీ అనే, డియర్ డైరీ అనే, ఇట్లాంటివి కొన్ని అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ గురించి బాగుంటుంది కాబట్టి ఇది చెప్పడం జరిగింది.